హాయ్ మామ, నేను మీ సాయంత్రాలు ఉన్నారు, బాగున్నారా? ఈరోజు అయితే మరొక మంచి వీడియో అయితే వచ్చానండి. అదేనండి, అట్టుపువ్వు పొగడి అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈరోజు అయితే మీలో ఎప్పుడన్నా అట్టుపువ్వు పొగడి అయితే చేసుకున్న వాళ్ళు అయితే కమెంట్ అయితే చేయండి. ఇక మన వీడియోస్ అయితే చాలా మంది అయితే చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారండి. చాలా వ్యూస్ అన్నీ వస్తున్నాయి, కానీ చాలా మంది వ్యూస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ చేయకుండా అయితే చూస్తున్నారండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే మరొన్న వీడియోస్ మీకోసం అయితే చేస్తానండి. మన యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చేసాము. ఆ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. చాలా మంది అయితే అంటున్నారండి, వీడియోస్ అయితే బాగా చేస్తున్నారు తమ్ముడు, కానీ వీడియో క్వాలిటీ అనేది అయితే బాగాలేదు అంటున్నారండి. కానీ నేనైతే వీడియోస్ అన్నీ అయితే చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ ఫోన్ అయితే తీసుకుని చేస్తానండి. నాదైతే ఓల్డ్ ఫోన్ అండి. మీరైతే నన్ను బాగా సపోర్ట్ చేసి చేస్తే నేనైతే మంచి ఫోన్ తీసుకుని మంచి వీడియో క్వాలిటీ అయితే మీకు అయితే ఇస్తానండి. నేనైతే అలా మా ఫ్రెండ్స్ ఫోన్ అన్ని అలా తీసుకుని అయితే చేస్తానండి. ఇక మన అట్టుపువ్వు పొగోటి ఎలా చేసుకోవాలని చూసేద్దామా, పదండి. ఇక్కడ చూసారు కదా, మన అట్టుపువ్వు అయితే తెచ్చుకున్నాం. ఇంకా అట్టుపువ్వు పొగోటి ఎలా చేసుకోవాలి ఇంకా చూసేద్దామా. ఒకసారి అయితే చూడండి, లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఇదైతే మా ఊర్లో ఉన్న కొవ్వరి తోట అండి. ఇక ఇలాంటి కొవ్వరి తోటలో, పచ్చని కొవ్వరి తోటలో ఇలా పొగోటి వేసుకుని తింటే ఇంకా ఆ ఫీలే వేరండి. ఇక చూసారు కదా మన అట్టుపువ్వుతో ఇక మన పొగోటి ఎలా చేసుకోవాలి ఇంకా చూసేద్దాం, పదండి. చూసారు కదండి, మన పొగోటి ఇంకా ఎలా చేసుకోవాలో ఇంకా చూసేద్దామా. దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి అయితే చూసుకుందాం. ఒకసారి అయితే చూడండి, ముందుగా మనకి చలాపిండి, కొంచెం సాల్ట్, చలా పొలుకులు, ఇందులోకి తగినంత కారం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇక ఉల్లిపాయలు. మనకు మెయిన్గా ఇంకా కావాల్సిన ఇంకా అట్టుపువ్వు అండి. ఇంకా వీటిని ఉల్లిపాయలు అయితే కోసుకుందామండి. ఒకసారి చూడండి, ఇంకా ఇలా ఉల్లిపాయలు అయితే కోసుకుందాం. చిన్న ఇంకోండి ఉల్లిపాయలు అయితే పొడవుగా అయితే కోసుకోవాలండి, సన్నంగా. ఇక మన ఉల్లిపాయలు అయితే కోస్తామండి. ఇంకా వీటిని అయితే ఇంక పక్క తీసుకోవాలి. ఇక మన పచ్చిమిరపకాయలు అయితే కోసుకోవాలి. ఇలా సన్నంగా అయితే తరుక్కోవాలి. చూసారు కదా, ఇలా సన్నంగా అయితే తరుక్కోవాలి వీటిని. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కోసుకున్నాం. ఇంకా అరటిపువ్వు అయితే నీట్గా పువ్వులు అయితే తీసుకొచ్చి ఇంకా ఇందులోంచి చూసారు కదా, ఇలా అరటిపువ్వు ఒక్కో తొక్క అనేది అయితే ఇలా తీసుకోవాలి. మనకు కావాల్సిన ఈ పువ్వులేనండి, బాగా లేతకున్నది అయితే తీసుకోవాలి. తోలు లేతకున్నదన్నా పర్లేదు, ముదరదన్నా పర్లేదు. ఇంకా చూసారు కదా, ఇంకోండి అయితే కట్ చేసుకోవాలి. చూసారు కదా అరటిపువ్వులు అయితే ఎలా ఉన్నాయో. ఎలా కదండి, మన పువ్వులు అయితే కోసుకున్నాం. చూసారు కదా, లేత ముద్ర కలిపి అయితే కోసుకున్నాం. ఇక్కడ మీకైతే ఒకటి చూపించబోతున్నాను. ఇంకా అట్టి పువ్వులు మనకి చివరిని ఒక చిన్న మువ్వులు అయితే ఉంటుంది, అది తింటే చాలా బాగుంటుందండి. చూడండి, నేనైతే కోసి అయితే చూపుతాను. ఇంకా చూసారు కదా, ఇలా అయితే కోసుకోవాలి. మనకి లాస్ట్లో అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది తిన్నాకి. ఇంకోండి ఒకసారి అయితే చూడండి, ఇంకోండి చూస్తున్నారు కదా, ఇదైతే తినడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి అరటిపువ్వు పొగోడి అనేది. చూసారు కదా, ఇంకా మన అరటిపువ్వులోకి అయితే ఇంకా చల్లపిండి అయితే వేసుకుందాం. చూసారు కదా, ఇంక ఇలా చల్లపిండి అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఇందులోకి చల్లాపులుకులు అయితే వేసుకుందాం. ఇంకా చల్లాపులుకులు అయితే వేసుకుందాం. తర్వాత కారం అయితే వేసుకుందాం. నేనైతే తక్కువ కారం వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం కాబట్టి నేనైతే తక్కువ కారం వేసుకుంటున్నాను. మీకు సరిపడినంత కారం అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకుందాం, ఇంకా సరిపడినంత సాల్ట్. ఇక కరివేపాకు అయితే వేసుకుందాం. ఇక తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే ఫైనల్గా ఇంకా వేసుకోవచ్చు. చూసారు కదా, ఇంక మొత్తానికి అయితే వేసుకున్నాం. ఇందులో వాటర్ వేసుకుని అయితే కలిపించుకోవచ్చు. ఇంకా ఈ అట్టికాయ పొగోడి అనేది అయితే అట్టిపువ్వు పొగోడి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక దీని మొత్తాన్ని ఇలాగా మన పొగోడి ఎలా చేసుకుంటాం ఇంకా అలాగేనండి. మీ ఇంట్లో దొరుకుతాయి కదండి అరటి పువ్వులు, ఇంకా అలా చేసుకోవడమే. చూసారు కదా, దీని మొత్తాన్ని బాగా అయితే కలిపించుకోవాలి. మనం ఎలా కలిపించుకోవాలండి, మనకు పిండి అయితే తక్కువైంది. ఇంకా ఉన్న పిండిని కూడా మొత్తానికి అయితే వేసుకుందాం. ఇంకా తోలిన పిండి వేసుకుంటే అలా కలుపుకోవాలండి. దీని మొత్తాన్ని ఇంకా అలా తోలిన వాటర్ వేసుకుంటే బాగా కలిపించుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది.
దీన్ని మొత్తాన్ని బాగా కలిపే వరకు మనకి పువ్వులకు పెట్టే వరకు బాగా అయితే కలిపించుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో. ఇక్కడ చూసారు కదా మనం అయితే నీట్గా అయితే కలిపించుకున్నాం. కలిపించుకున్న తర్వాత మనం ఒకసారి టేస్ట్ అయితే చూసుకోవాలి. ఉప్పు కారం ఏమైనా తక్కువైనాయని. ఇంకా సరిపోయిందండి. ఇంకా చూసారు కదా మనం నీట్గా అయితే కలిపించుకున్నాం. ఇంకా దీన్ని అయితే ఇంకా పెనం మీద వేసి ఇంకా నీట్గా పొగడి అయితే వేపించుకుందాం. టేస్ట్ అంటే ఇంకా ఎలా ఉంటుందో చూసేద్దాం. ఇంకా పదండి. ఇక చూసారు కదా మనం పొయ్యి అయితే చేసుకున్నాం. ఇంకా ఇందులో అయితే నూనె అయితే పోసుకుందాం. నూనె అయితే ఫుల్గా పోసుకున్నామండి. చూసారు కదా ఈ నూనె అయితే పోసుకున్నాం. దీన్ని అయితే బాగా మరగాలి నూనె అనేది కదా. మన నూనె అయితే మరిగిపోయింది సరసరలా. చూసారు కదా ఎలా పొంగుతుందో. ఇక మీకోసం చాలా కష్టపడి అయితే వీడియోస్ అనేది అయితే చేస్తున్నాను. మన ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ఇక మన నూనె అయితే మరిగిపోయింది. ఇంకా మన పొగడి అయితే తోలుగా అయితే వేసుకుందాం. చూసారు కదా ఇంకా నీట్గా కలిపించుకున్నాం కదా పొగడి. ఇక లైట్గా ఇంకా వేసుకుందాం తోలుగానే. మనం ముందుగా తోలు అయితే వేసుకున్నాం. మిగతా తర్వాత అయితే వేసుకోవచ్చు. దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి మన పొగడి అనేది అయితే మాడిపోకుండా అయితే బాగా వేపుకోవాలి. ఇక చూసారు కదా మన పొగడి అయితే దోరగా అయితే వేపించుకున్నాం. ఇంక దీన్ని అయితే బయట తీసుకుందాం. చూసారు కదా మన పొగడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని అయితే వాయిన్ అయితే బయట తీసేస్తున్నాను ఇంకా కదా. ఇలా మనం పొగడి అయితే నీట్గా ఒక వాయి అయితే తీసుకున్నాం. ఇంకా ఉన్న పొగడి కూడా వేసుకుందాం. ఇంకా చూసారు కదా మన రెడీ అయిపోయింది. ఇంకో వాయి కూడా వేసుకుందాం. ఇంకా చూసారు కదా ఒక వాయి అయితే బయటికి తీస్తాం. ఇంకా రెండో వాయి అయితే వేసుకుందాం పొగడి. మంట అయితే మొహం మీదకి వచ్చేస్తుంది. నాకు నీట్గా అయితే వేసుకోవాలి విడిపోకుండానే. చూసారు కదా నూనె అయితే బాగా మరిగిపోయింది రెండో వాయికి. ఇంకా మనకు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఇలాగా మన ఈ పొగడి అయితే వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసిండి. ఇంకా ఎలాగో వర్షాకాలం కూడా వచ్చేస్తుంది. మనకి ఇదైతే పెద్ద పని అయితే కాదండి. ఇంకా మనకి అట్టిపువ్వు పొగడి అనేది అయితే ఎక్కడైనా దొరుకుతుంది. అట్టిపువ్వు అనేది మనకి ఎక్కడ బయట అమ్మరు కాబట్టి మీరే చేసుకోవాలండి. చూసారు కదా మన రెండో వాయి కూడా వేసుకున్నాం. ఇంకా నీట్గా వేపించుకున్నాం. ఇంకా రెండో వాయి బే అయిపోద్దండి. ఎందుకంటే నూనె అయితే బాగా మరిగి ఉంటుంది కాబట్టి. మా తమ్ముడు కూడా నాకు హెల్ప్ చేసేస్తున్నాడండి. చూసారు కదా మరి కొబ్బరాకు అయితే మన పొయ్యిలోకి అనేది తెచ్చేస్తున్నాడు. చూసారు కదా ఎలా చేస్తున్నాడు. మన పొగడి అయితే నీట్గా వేపుకోవాలి. అబ్బా దీని స్మెల్ చూస్తే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. దోర రంగు వచ్చే వరకు అయితే కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలుపుకుంటే మాడిపోతుంది. ఇంకా మన పొగడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంక దీన్ని అయితే బయట తీసేద్దాం. చూసారు కదా ఎలా ఏగిపోయిందో. దోరగా అయితే ఏగిపోయింది. చూసారు కదా దీన్ని అయితే బయట తీసేద్దాం. ఇదైతే బాగా ఇక ఒకసారి మీదకైతే చూడండి. మా తమ్ముడు అయితే ఎలా చిట్టెక్కేస్తున్నాడు. ఆడచిల్లు అయితే చూసాడు కదా ఒకసారి. పొడిపోతా దిగరా. ఆడైతే దిగట్లేదు. చెట్టు అయితే మీదకి ఎక్కేసాడు. ఇక మన పొగడి అయితే తీసుకున్నాం. ఇంకా చూసారు కదా మన అరటి పువ్వు పొగడి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి అయితే చూస్తున్నారు కదా ఎంత బాగా అయితే ఏగిందో. ఒకసారి దీని సౌండ్ అయితే చూడండి కరకరలాడుతుంది. ఇక దీని టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా దీని టేస్ట్ ఎలా ఉందో తినైతే చెప్పేస్తాను. తింటుంటే కరకరలు ఆడుతుందండి. చాలా అంటే చాలా బాగుంది. తినాలనిపిస్తుంది. ఇంకా దీని టేస్ట్ అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంటికాడ. కొంచెం ఉప్పు ఎక్కువైంది కానీ పర్లేదండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా అన్ని బాగా చూసుకుని బాగా కలుపుకుని అయితే చేసుకోండి. ఇంకా చాలా బాగుంటుంది పొగడి. ఇది అనేది మన బయట అయితే ఎక్కడ అమ్మరండి. మీరే తయారు చేసుకోవాలి. మీరు కూడా దీన్ని అయితే చేసుకుని ఎలా ఉందో మనకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా చూసారు కదా మా ఊరు కుర్రోళ్ళు కూడా వచ్చారు. దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి. తీసుకోండి రా కుర్రోళ్ళు తీసుకోండి. ఎలా ఉందిరా
చూసారు కదా మా కుర్రోళ్ళకి అయితే చాలా బాగా అయితే నచ్చేసిందంట. ఇంకా అది హాయ్ మామ. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఇక నన్ను సపోర్ట్ చేయండి. ఇంక మనని కూడా సపోర్ట్ చేయండి. ఇక చూసారు కదా ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. చాలా కష్టపడి మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే చేస్తాం. ఇక చూసారు కదా ఇక మరిన్న వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఆల్ ఆప్షన్ అయితే గంట బెల్ల ఆల్ ఆప్షన్లో అయితే పెట్టుకోండి. ఇక మీకోసం మరెన్నో మంచి వీడియోస్తో మంచి కొత్త వీడియోస్ అయితే మీ ముందుకు అయితే వస్తారు. ఇక మా కుర్రలు అయితే చూడండి ఎలా తినేస్తున్నారు. ఇక చూసారు కదా ఎలా తినేస్తున్నారు. ఇక ఇంతటితో మన వీడియో అయితే అయిపోయింది. ఇంకా ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.